పేరు నమస్కారం అండి. నా పేరు మనోహర్. చిమ్మపూడిలోనే ఉంటాను. ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఇంతకుముందు జాబ్ చేస్తూ ఇప్పుడు వ్యవసాయంలో రాజకీయాల్లో కొంచెం కీలక పాత్ర పోషిస్తూ ఉంటాను. జరగబోయే సర్పంచ్ ఎన్నికలు ఏ విధంగా ఉండబోతుంది గ్రామంలో? ఈ గ్రామంలో ఇంతకుముందు రాజకీయాలకి ఇప్పుడున్న ప్రజాపాలన రాజకీయాలకి కొంచెం చాలా వేరియేషన్ ఉంది. ఇంతకుముందు అంతా రాజకీయ ఓటర్లను బెదిరించి ఇంకా భయభ్రాంతులకు గురి చేసి ఫంక్షన్లు కట్ చేస్తాం, ఇల్లులు కట్ చేస్తాం, అది ఇది అని చెప్పి చాలా భయం పెట్టి వాళ్ళే ఓట్లు వేయించుకున్నారు. అలాంటి వాతావరణం ఇప్పుడు లేదు. అంత ప్రజలంతా స్వేచ్ఛగా ఉన్నారు. అంటే 6 గ్యారెంటీలలో ఏ ఒక్కటి అమలు కాలేదంటారు బీఆర్ఎస్ ప్రభుత్వం? అవును, వాళ్ళు 6 గ్యారెంటీలు అమలు కాలేదు అంటున్నారు. ఇప్పుడు చూసుకుంటే అధికారంలోకి వచ్చిన సోనియమ్మ జన్మదినం రోజే ఫ్రీ బస్సు స్కీము అమలు చేశారు, ఇంప్లిమెంట్ చేశారు. ఇంకోటి రైతు భరోసా కింద నిధులు లేకపోయినా కానీ ఎకరానికి 12,000 నిధులు జమ చేశారు. మళ్ళీ డిసెంబర్లో వేస్తామని చెప్పి మొన్ననే తుమ్మల గారు ప్రకటన చేశారు. ఇంకా మిగతా మహాలక్ష్మి పథకం ఒకటి పెండింగ్లోనే ఉంది. అది కూడా వీలైనంత త్వరగా చేస్తామని చెప్పి ప్రభుత్వమే చెప్తుంది. ఇంకా మిగతా గ్యాస్ సబ్సిడీ కూడా కొంతమందికి వచ్చింది, ఇంకొంతమందికి కొంచెం బ్యాంకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కొన్ని ఆగినాయి. మిగతా తులం బంగారం అది కూడా ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పుల్లో ఉందో మనం కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. గత పాలకులు ఎంత అప్పులు చేసి మీదేసిపోయారో మన రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు వివరణ ఇస్తున్నారు. ఇప్పటికీ 75,000 కోట్ల అప్పులకి వడ్డీ కట్టినామని చెప్పి 75,000 కోట్ల వడ్డీలు కట్టినామని చెప్పి ప్రకటన చేశారు. ఇంకోటి విద్యుత్ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి 200 యూనిట్ల విద్యుత్ అంటే దాదాపుగా నెలకు వచ్చేసి 700 నుంచి 800 రూపాయలు మధ్యతరగతి కుటుంబానికి కానీ పేద కుటుంబాలకు కానీ సేవ్ అవుతుంది. ఇప్పుడు సర్పంచ్గా అదేవిధంగా వార్డు మెంబర్లకి గెలిచే వాళ్ళకి అభ్యర్థులకు ఏం చెప్తారు మీరు? సర్పంచ్కి కానీ వార్డు మెంబర్లకు కానీ పోటీ చేసే అభ్యర్థులు విద్యావంతులై ఉండాలి. ప్రజలు విద్యావంతులై ఉంటేనే వాళ్ళు ఊరిని ఎలా డెవలప్ చేయాలి ఏంటి అనేది అవినీతికి తావు లేకుండా పరిపాలన చేస్తారు. ఈ గత పాలకులు వాళ్ళు నామినేషన్లు వేయకముందే ఫ్లెక్సీలు కట్టి మేము ఆ రోడ్డు పోస్తాం ఈ రోడ్డు పోస్తాం అని చెప్పి చాలా ప్రగల్భాలు పలికారు. ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి సిఫార్సు లేకుండానే మన మంత్రివర్యులు తుమ్మల గారు దాదాపు మంచుకొండ ఈ చిమ్మపూడి నుంచి పండితాపురం రోడ్డు ఎవరు అడగకముందే డెవలప్ చేశారు. ఆల్రెడీ రోడ్డు కూడా ఓపెన్ అయింది, నడుస్తుంది సమ్మర్ నుంచే. ఇంకోటి చిమ్మపూడి నుంచి మంచుకొండ బుడిదెంపాడు వాటికి కూడా గ్రాంట్ అయ్యింది. ఇంకో 4 కోట్లు గ్రాంట్ అయ్యింది. అందువల్ల ఇక్కడ ప్రజలు గమనించి ఈ 2 సంవత్సరాల పాలన గమనించి ఈ సర్పంచ్కి కానీ వార్డు మెంబర్లకు కానీ ప్రజాపాలన అభ్యర్థులనే గెలిపించాలని మనవి చేస్తున్నాను. నా పేరు జే నవీన్ అండి. నేను ప్రజెంట్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. గ్రామ పంచాయతీ ఎలక్షన్ నడుస్తున్నాయి కదా, 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందండి. చేసిన మంచి పనులు అలా ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు 10 సంవత్సరాల్లో? అభివృద్ధి చేసిన దానికంటే అవినీతి ఎక్కువ చేసిందని నేను అంటున్నాను. ఎట్లా, ఎందుకనంటే ఇప్పుడు ప్రజల్లోనే తెలుస్తుంది కదా. ఇప్పుడు అజయ్ కుమార్ గారు ఉన్నారు. అజయ్ కుమార్ గారు మంత్రి గారు చేసినా కానీ 50,000 మెజార్టీ తుమ్మల గారికి వచ్చిందంటే వాళ్ళ అవినీతి వాళ్ళకి అడ్డొచ్చిందని మేము చెప్తాం. అంటే 6 గ్యారెంటీల పథకాల్లో ఒక్క బస్సు ఒకటి చేశారు, మిగతా ఏం చేయలేదంటారు? ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిందండి. 6 గ్యారెంటీలు మీరు అంటున్నారు కానీ ఎన్ని అమలు చేసినాయి వాటి గురించి చెప్పట్లేదు కదా. అదే వాళ్ళు 10 సంవత్సరాలు ఎన్ని గ్యారెంటీలు ఇస్తున్నారో వాళ్ళు ఎన్ని నిరూపించారో కూడా అవి కూడా తెలియాలి కదా. వాటి గురించి కూడా చెప్పండి. 6 గ్యారెంటీలు అన్నారు. బస్సు ఫ్రీ ఇచ్చారు, సన్న బియ్యం వచ్చినాయి, గ్యాస్ ఫ్రీ వచ్చింది, కరెంటు బిల్లు ఫ్రీ వచ్చింది, మన ఆరోగ్యశ్రీ కార్డు 15 లక్షలకు పెంచినాం. ఇందులో ఊర్లో డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్లు వాళ్ళు కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ ఇవాటికి పంచింది లేదు. ఇవి ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత, సోనియా గాంధీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచినాం. తులంబంగారం ఇస్తా అని చెప్పింది అన్న, తులంబంగారం ఇస్తా అని చెప్పింది. ఇంకా 3 సంవత్సరాలు ఉందండి. 3 సంవత్సరాల్లో ఇస్తాం. అది ఎక్కడ పోయినా అప్పు పుట్టలేదు అంటున్నారు రేవంత్ రెడ్డి. అప్పు పుట్టలేదు ఎట్లేదంటే మరి అంత అప్పులు చేసిన తర్వాత ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? అప్పటికి రాష్ట్ర బడ్జెట్ నుండి చేస్తున్నాడు. కానీ మేము సర్పంచ్ ఎలక్షన్స్ నిలబడే వాళ్ళకి, వార్డు మెంబర్లు వాళ్ళకి ఏం చెప్తారు మీరు? బ్రహ్మాండంగా మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయాలని చెప్తాం. ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా, ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుందని మేము చెప్తాం. అంటే వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారు? ఎవరండి గెలిచిన అభ్యర్థులు ఎలాంటి పనులు చేయాలి?
పైన ప్రభుత్వం ఏ పని చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. గ్రామాలు ఎక్కువ పారిశుద్ధ్యం కానీ అదేవిధంగా పింఛన్లు కానీ అదేవిధంగా ఇంటి పనులు కానీ ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి. అన్నింటినీ ఎలా చేయాలి? ప్రజలకు అందుబాటులో వార్డు మెంబర్ గెలిచిన ప్రతి ఒక్క వార్డు మెంబర్ కూడా ఆ వార్డుకి ఏ సమస్య వచ్చినా కానీ చూసుకొని పంచాయతీకి అప్పచెప్తే పంచాయతీకి ఉన్న సర్పంచ్ చేయగలుగుతారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అంతా డబ్బుతో కూడుకున్నది కదా. డబ్బుతోటే కూడుకున్నది అయితే 5,000 ఇచ్చినా కానీ 50,000 మెజారిటీ వచ్చిందని ఎట్లా చేయగలరు? డబ్బుతోటే కూడిందని కాదు, మంచితనంతో కూడింది, ప్రజాప్రభుత్వంలో కూడింది. అది డబ్బుతోటే కూడిందని అనుకోద్దాం. 5,000 ఇచ్చినా 50,000కి ఎంత మెజారిటీ వచ్చిందని మీకు తెలియాలా, చూస్తున్న ప్రజలందరికీ తెలుస్తుంది. అభ్యర్థులకు మీరు ఇచ్చే సూచన ఏంటి? వార్డు నామినేషన్ వేసిన తర్వాతనే వాళ్ళు హర్షం వ్యక్తం చేసుకోవచ్చండి. నామినేషన్ వేసి గెలుస్తారని చెప్తాను. ప్రజల్లో తిరగాలి కదా. ప్రజల్లో ప్రతి ఒక్క నామినేషన్ వేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కసిగా పనిచేయాలా, ప్రజాప్రభుత్వాన్ని గట్టిగా చేయాలని చేస్తాను. నా పేరు సత్యనాగమణి అండి. మాది షాపు చిమ్మపొడి. గ్రామ పంచాయతీ ఎలక్షన్ నడుస్తున్నాయి కదా, ఎవరికి ఓటేస్తారు? మేము కాంగ్రెస్ అండి. ఎందుకని? మాకు కాంగ్రెస్ అంటే అభిమానం ఉంది. రేవంత్ రెడ్డి గారు చేసే పనులు కానీ మంచితనం కానీ అభిమానం. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదంట 10 ఏళ్ళలో? చేశారులే కానీ మార్పు కోసం మార్పు కోరుకున్నారు కదా ప్రజలు. మార్పు జరగాలని కోరుకున్నాం మేము కూడా. మహిళలకి బంగారం ఇస్తా అని చెప్పారు, ఇంతవరకు బంగారం అంటే ఇప్పుడు ఉన్న అన్ని పథకాలన్నీ అమలు చేశారు కండి, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు కదా, అవి కూడా త్వరలోనే జరుగుతాయని కోరుకుంటాం. ఈ 2 సంవత్సరాలు 6 గ్యారెంటీలు సరిగా ఏం చేయలేదు, ఒక బస్సు ఉచిత బస్సు ఇచ్చినట్టుంది. ఉచిత బస్సు కాదండి, చాలా ఇచ్చారు. మహిళలకి ఉచిత బస్సు కానీ, పిల్లలకి గృహలక్ష్మి ఇల్లులు కానీ, కరెంటు బిల్లులు కానీ, పేదోళ్ళని ఇంకా చాలా ఆదుకున్నారు. ఇంకా అవి కూడా జరుగుతాయి, మిగతాయి కూడా జరుగుతాయని కోరుకుంటాం. ఎక్కడికి పోయినా అప్పు పుట్టలేదు అంటుండగా రేవంత్ రెడ్డి. సార్ రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయినా అప్పు పుట్టలేదు నాకు అంటుండగా. అప్పు అంటే ఇంతకుముందు అప్పులు ఉన్నాయి కదా సార్, మరి అవన్నీ తీర్చుకోవాలి కదా. ఇంతకుముందు ఉన్న అప్పుల్లో తీర్చాలని ఇవి కూడా చేస్తారనుకుంటున్నాం. సర్పంచ్కి పోటీ చేసే అభ్యర్థులు మీరు ఏం చెప్తారు? సర్పంచ్ పోటీ చేసే వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటాం సార్. ఇంత ముందులా కాకుండా ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్ తీసుకురావాలని కోరుకుంటాం. నా పేరు జోనిపోయిన పాపయ్య, చిమ్మపూడి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు. ఇప్పుడు జరగబోయే గ్రామ సర్పంచ్ ఎలా ఉండబోతున్నారు? గ్రామ పంచాయతీ ఎలక్షన్లు రసవత్తరంగానే ఉంటాయి, మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఎలాంటి గొడవలు లేకుండానే ఎవరికి వాళ్ళే ఎవరి నామినేషన్లు వాళ్ళు మొన్నటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. రేపు ఆఖరి రోజు, మిగతా రోజులలో కూడా రేపు జరగబోయే కూడా అన్ని ప్రశాంతంగానే జరుగుతుంది అని అనుకుంటున్నాం. ఎవరు గెలుస్తారంటారు? పక్కా కాంగ్రెసే గెలుతుంది. ఎందుకని? సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి గారు చేసే పరిపాలన, ప్రజాపాలన బ్రహ్మాండంగా ఉంది. జనం దానికి ఆకర్షితులై ఇవాళ చెమ్మపూడిలో 70 ఇందిరమ్మ ఇళ్ళు కడతా ఉన్నాం, 48 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం. ప్రతి ఒక్క కుటుంబానికి 10 సంవత్సరాల మంచి రేషన్ కార్డు రాక అలోలచనాన్ని ఏడ్చే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇలా రేషన్ కార్డులు ఇవ్వటం జరిగింది. ఇలా వాళ్ళు సన్నబియ్యం తెచ్చుకొని ఎంతో ఆనందంతో ఉన్నారు. 6 గ్యారెంటీ పథకాల్లో ఒక ఉచిత బస్సు ఒకటి చేశారు, మిగతా ఏం చేయాలంటారు? 6 గ్యారెంటీ పథకాలలో బ్రహ్మాండంగా జరుగుతూనే ఉన్నాయి. 6 గ్యారెంటీ ఇప్పుడు ఉచిత బస్సు నడుతూనే ఉంది. ఇప్పుడు రైతులకు రుణమాఫీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయటం జరిగింది. మిగతావి కూడా అంచెలంచెలుగా జరుగుతూనే ఉన్నాయి. 4,000 రూపాయలు ఇస్తాను పెన్షన్ ఇవ్వాలంటారు. 4,000 పెన్షన్ అంటే ఇప్పుడు మనం కూడా ఏమంటే అన్నీ కూడా 5 సంవత్సరాల జరగాల్సినవి అన్నీ కూడా ఒకే 100 రోజుల్లోనే జరగాలంటే సాధ్యమని అనుకున్నాం. కానీ కొద్దిగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా కేసీఆర్ చేసిన 8,00,000 కోట్ల అప్పుని అది ఎవరు చూపించలేదు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా దాన్ని చూతేలక కొద్దిగా దాన్ని బట్టి చూసి ఇప్పుడు వచ్చే ఆదాయాన్ని కానీ లేకపోతే ఇంకో దాన్ని కానీ ఈ నెలకి 6.5 కోట్ల రూపాయలు దానికి కేసీఆర్ చేసిన అప్పుకే కట్టడం సరిపోతూ ఉంది. ఆ తర్వాత మిగతా సంక్షేమ పథకాలు చూసుకుంటూ ఒకదానేమటి ఒకటి గ్యాసు ఆడవాళ్ళకి ఫ్రీగానే ఇస్తూ ఉన్నాం. 200 యూనిట్ల కరెంటు ఆల్రెడీ గ్రామం మొత్తం వస్తూనే ఉంది. బస్సు ఫ్రీగానే వస్తూనే ఉంది. కాకపోతే ఇంకొక 2,500 ఇవ్వాలా, అది కూడా త్వరలోనే ఇద్దామనే రేవంత్ రెడ్డి గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి వాళ్ళు ఇవ్వడానికి కూడా సిద్ధంగానే ఉన్నారు. కాబట్టి కొద్దిగా ఎసులుబాటు చూసుకొని ఆ ఎసులుబాటు కూడా
తప్పకుండా ఇయటానికి సిద్ధంగానే ఉన్నారు. బంగారం ఇస్తాను చెప్పి ఇంతవరకు వేయలేదు. బంగారం అంటే ఆ రోజుల్లో ఇప్పుడు అన్నం తర్వాత కూడా ఇప్పుడు అన్ననాడు 60,000 ఉంది, మరి ఇలా 1,50,000 అయింది. వెసులుబాటు ఉంటే మరి కేసీఆర్ చేసిన అప్పుని ఎవరు చెప్పలేదు కదా. ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చూస్తే ఎక్కడ చూసినా కూడా ప్రతి చోట కూడా అంతా అప్పులే కానొస్తున్నాయి తప్ప ఆయన చేసిన అభివృద్ధి ఏడా కనపట్లేదు. ఇలా 1,00,000 కోట్లు పెట్టి ఒక కాళేశ్వరం కడితే 3 సంవత్సరాలలో మొత్తం కుప్పకూలిపోయింది. ఇలా అదే కాంగ్రెస్ పార్టీ ఇలా 70 ఏళ్లలో కూడా మొత్తం కట్టిన ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. నాగార్జున సాగర్ కట్టిన కూడా అటువంటివన్నీ కూడా ఇలా పిల్ల కూడా చదరలేదు. అటువంటివన్నీ నిజాం సాగర్ కానీ మన నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ భీమా నెట్టెంపాడు కోయిల్ సాగర్ కల్వకుర్తి దేవాదుల పులిసింతల ఈ తీరుగా చెప్పుకుంటూ పోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 1 కోటి ఎకరాలకు సరిపడా నీళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అంటే ఎక్కడ పోయినా అప్పు పుట్టలేదు అంటున్నారు రేవంత్ రెడ్డి అప్పు పుట్టలేదు అంటున్నారు ఎక్కడ పోయినా. అంటే ఎఫ్ఆర్బిఎంకి లోబడే అప్పు తీసుకోవాలి. దాన్ని మరి అతిగా చేసిన తర్వాత ఎక్కడైనా కూడా కొద్దిగా కొన్ని కండిషన్లు ఉంటాయి. అతను చేయటమే అప్పు అతిగా చేసిండు. అక్కడ పోయిన తర్వాత కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కాబట్టి అక్కడ పోయిన తర్వాత మీ అప్పు ఆల్రెడీ ఎక్కువ తీసుకొని ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా అడగాలంటే దాన్ని మళ్ళీ ఎఫ్ఆర్బిఎంకి లోబడి ఉండాలి కాబట్టి కొన్ని కండిషన్లతోనే ఆపు చేస్తూ ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ చేసిన అప్పే ఇప్పుడు కాంగ్రెస్ అప్పు గురించి అదే చేస్తుంటారు. ఆ అప్పును కట్టుకుంటూనే ఆయన చేసిన అప్పుకి వడ్డీలు కట్టుకుంటూ సంక్షేమ పథకాలు నడిపించుకుంటూ ఒకెళ్ళి సంక్షేమ పథకాలు ఒకెళ్ళి రుణమాఫీలు ఇవన్నీ సంక్షేమ పథకాలు నడిపించుకుంటూ అభివృద్ధిని కొనసాగించుకుంటూ ఒక గాడిలో పెట్టుకుంటూ పోతా ఉండు. రేపు జరగబోయే సర్పంచ్ ఎన్నికల అభ్యర్థులకు మీరు ఏం చెప్తారు? ఇక్కడ గ్రామంలో రేపు జరగబోయే ఎలక్షన్లలో బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉంది. దానికి అభ్యర్థులు కూడా అందరికి మూకుమ్మడిగా మొత్తం కలిసిమెలిసి పనిచేసి జరిగిన తర్వాత వాళ్ళ వార్డులల్లో ఎలాంటి ఏ సమస్యలు ఉన్నా కూడా గెలిచిన సర్పంచ్ ద్వారా అభివృద్ధి చేసుకుంటాం. చింతకుర్తి గ్రామం నుండి నీలకంఠ వెంకటనారాయణ మాట్లాడుతున్నారు. ఈరోజు మన రఘునాథపాలెం మండలంలో నామినేషన్ వేయడానికి వచ్చినాం. మేము చింతకుర్తి గ్రామం నుండి తమ్మినేని ప్రియాంక మేడం గారు గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ మేడం గారి తరఫున మేము నామినేషన్ చేయడానికి వచ్చినాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మన చింతకుర్తిలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని చాలామంది కార్యకర్తలు పెద్ద ఎత్తున భారీ ఎత్తున వచ్చినాం. అది గెలిపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు నామినేషన్ వేయడానికి వచ్చినాం. చాలామంది వచ్చారండి, ఇంకా వచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీలో 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి కూడా. ఇది జనానికి మొత్తం తెలుసు. తెలంగాణ ఎవరు లేడు, తెలిసి కూడా కానట్టుగా ఫీల్ అయ్యేటోళ్ళు బొచ్చడి మంది ఉన్నారు. వాళ్ళ వల్ల ఈ రాష్ట్రానికి ఉపయోగపడేది కూడా ఏం లేదు. 4,000 తీసుకునేటోళ్ళంతా 4,000 రూపాయలు తీసుకునేటోళ్ళంతా తీసుకుంటున్నారు. ఆయనే రేవంత్ రెడ్డి దేవుడు రాముడు భీముడు అంటున్నారు. మరి ఆయన్నే భగవంతుడిలాగా ప్రార్థిస్తున్నారు. తీసుకునే వాళ్ళంతా తీసుకుంటున్నారు. రానివాడు ఎవడంటే పులిగండోడే రానివాడు తీసుకుంటూ కూడా రావట్లేదని చెప్పేటోడే పులిగండోడు ఎదవ కాబట్టి వాడు అటు చెప్తాడు అంతే. అది తప్పది. నేను బీఆర్ఎస్ పార్టీ గురించి నేను తప్పుగా మాట్లాడను. ఆ పార్టీ గురించి వద్దు. పార్టీ గురించి నాకు మనం ఏదైనా చెప్పాలంటే ముందేం పొడిచినావా వెనకేం బీకినావా అనేదే చెప్పాలి. మన గురించి మనమే గొప్పలు చెప్పాలి. కానీ అవతలోడు ఏం పొడచలేదు ఏం చేయలేదని చెప్పను. నేను ఆరోపణలు చేయొచ్చండి. ఇప్పుడు నేనేమన్నా ఇప్పుడు 4,000 రూపాయలు పింఛను ఎవరికి రావట్లేదు అది అన్నారు. చాలామంది తీసుకుంటున్నారు. తీసుకున్నా కానీ తీసుకోలేదని చెప్తున్నారు. వాడు పిల్లగండి వాడు. నేను జనాన్ని బట్టి మాట్లాడుతున్నా కానీ కార్యకర్తలని నాయకులు నేనే మాట్లాడను. వాళ్ళకి ఇచ్చబడుతున్న అవసరం లేదు. సర్పంచ్ ఎలక్షన్లో గెలిస్తే పోటీ చేస్తారు కదా, వాళ్ళకి ప్రజలకు ఏం చెప్తారు? సర్పంచ్ ఎలక్షన్లో తమ్మినాసరా గారు సర్పంచ్గా గెలిచినప్పుడు మా ఊరు చాలా అభివృద్ధి అయింది. ఎక్కడ మండలంలో మా ఊరే నెంబర్ 1గా అభివృద్ధి అయింది. రఘునాథపాలెం మండలం అయినా కానీ ఈ మండలం అభివృద్ధి కాలేదు. మా చింతకుర్తి ఎక్కువ అభివృద్ధి అయిందని మా రఘునాథపాలెం ప్రజలే అన్నారు. మాతోటి బ్రహ్మాండంగా అయింది. ఈసారి కూడా జనరల్కి వచ్చింది కాబట్టి చింతకుర్తి మళ్ళీ గ్యారంటీ గెలిపించుకొని ఇంకా డెవలప్ చేసుకోవాలని, మా ఊరు ఎంత బాగుపడితే మేము ఎంత ఆనందంగా ఉంటామని మా కోరిక. అందుకోసం మేము చాలామంది ప్రజలు అందరూ వచ్చినాం. బ్రహ్మాండంగా కాంగ్రెస్ పథకాలను బట్టి పైన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మధ్యలో తుమ్మలాసరావు గారు ఉన్నారు, కింద మా కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ వస్తే మా జన్మ ధన్యమైనట్టే, మేము బాగుపడట్టే. సమస్యలు ఏం లేవా మీ గ్రామంలో? సమస్యలు ఏం లేవా? సమస్యలు అంటే చాలా ఉన్నాయి. ఒకప్పుడు
ఇప్పుడు చాలా వరకు అన్నీ కంప్లీట్ అయినాయి. ఒకటే సమస్య ఉంది, అది తుమ్మలాసరావు గారు మాకు హామీ ఇచ్చారు. ఆయన సమయానుకూలాన్ని బట్టి మాకు అడవి రోడ్డుకి ఒకటే ఉంది రోడ్డు. చింతగుర్తు నుండి ఏ రోడ్డుకి వెళ్ళినా, ఏ బజార్కి వెళ్ళినా మొత్తం సీసీ రోడ్లు, తార్ రోడ్లే. ఇప్పుడు ఒకప్పుడు నా చిన్న వయసులో డొంకలల్లో, వాగులల్లో, బురదల్లో నడిచేటోళ్ళం. ఇప్పుడు కాలు పెట్టాలంటే డాంబర్ రోడ్డు, మొత్తం డాంబర్ రోడ్లే. అది తుమ్మలాసరావు గారి దయ వల్ల, మా ఊరు సర్పంచ్ తమ్మిని నాసరావు గారి దయ వల్ల, చాలామంది కాంగ్రెస్ నాయకుల దయ వల్ల చాలా వరకు డెవలప్ అయినాం. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ రోడ్లు వేసినట్టు కదా. ఇంకా పువ్వాడ అజయ్ కుమార్ గురించి నేను మాట్లాడే అర్హత నాకు లేదు. అజయ్ కుమార్ గురించి ఆ ఎమ్మెల్యే గారి గురించి నేను మాట్లాడే అర్హత నాకు లేదు. నేను మాట్లాడే ఆయన గురించి, టీఆర్ఎస్ పార్టీ గురించి కూడా మాట్లాడాను. ఎందుకంటే ఆ పార్టీని విమర్శించే అర్హత నాకు లేదు. నేను మాట్లాడను. ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పండి, లేకపోతే కాంగ్రెస్ నాయకుల గురించి చెప్పండి, వాళ్ళ గురించి మాట్లాడతా. ఇంకా డెవలప్మెంట్ గురించి చెప్పండి. ఇంకా మాకు కావాల్సింది అయితే ఒక మా ఊర్లో తమ్మినాసరావు గారు సర్పంచ్ అయిన తర్వాత శ్రీరామ మందిరం కట్టారు, తర్వాత కళ్యాణ మండపం కట్టారు, తర్వాత కళ్యాణ కట్ట అన్నీ చేశారు, తర్వాత సీసీ రోడ్లు అన్నీ వేయించారు. ఆ తమ్మినాసరావు గారు ఈసారికి వెళ్తే మాకు కావాల్సింది ఏంటంటే వినాయకుడి గుడి ఒకటి కావాలి, శివాలయం ఒకటి కావాలని మా కోరిక. ఆయన ఇంతవరకు అడగలేదు. ఈసారికి వెళ్తే తప్పకుండా ఆ 2 దేవాలయాలు మా ఊర్లో కట్టాలండి అని మేము ప్రపోజల్ పెట్టి ఆ నాసరావు గారిని ఒప్పించుకుంటాం. మళ్ళీ డెవలప్ చేసుకుంటాం. ఇంకా మిగతా వాళ్ళు డెవలప్ చేయలేదనే మాట నేను అనలేను కూడా, నాకు అవసరం లేదు. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్ ఏముంటుంది? అభివృద్ధి అంటే కరెంటు బిల్లు కానివ్వండి, కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఇంటికి కూడా ఏం చెందలే. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి 500 చెందుతున్నాయండి. ఇప్పుడు కరెంటు బిల్లు, ఉచిత బియ్యం వచ్చినాయి, 10 సంవత్సరాలు ఈ కార్డులు వచ్చినాయి, ఇళ్ళు వచ్చినాయి. రేవంత్ రెడ్డి ఇన్ని బాధలలో ఉండవు కూడా చేతను ఉండండి. టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయట్లేదు అంటున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు చేసింది ఏం లేదు. రైతు బంధు ఒకటి, కళ్యాణ లక్ష్యం ఒకటి ఇచ్చారు. ఈయన కూడా ఇత్తనం ఉండగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇత్తనం ఉన్నారు కండి. ఎక్కడ పోయి నాకు అప్పు పుట్టలేదంటుండే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఎందుకు లేదండి? రేవంత్ రెడ్డి అప్పు పుట్టలేదంటుండే రేవంత్ రెడ్డి. అప్ప ఎక్కడ పోయినా డబ్బులు అందట్లేదు, అప్పు పుట్టలేదు. అప్పు చేసిండండి. మా కాంగ్రెస్ వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉన్నారు. చిన్నగా అన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మా రేవంత్ రెడ్డి అన్నీ చేసుకుంటూ వస్తాడు. రైతు బంధు ఒకటి ఇచ్చిండు, ఇప్పుడు రుణమాఫీలు చాలా మందికి ఇచ్చిండు, రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇచ్చిండు, సొన్న బియ్యం ఇచ్చిండు. మరి ఇళ్ళు కూడా మా ఊరికి 35 ఇళ్ళు వచ్చినాయండి. ఇప్పుడు ఇంకా 35 ఇళ్ళు వస్తాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. 10 సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి నెలకు ఒక 500 రూపాయలు చెందుతూనే ఉన్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఇంటికి కప్పే టీ కూడా దొరకలేదండి. అప్పుడు రైతు బంధు అని కళ్యాణ లక్ష్మి తప్ప ఒక కప్పే టీ కూడా. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి కరెంటు బిల్లు అయితే ఏదైతే నెలకు 500 వస్తున్నాయి. కేసీఆర్ 10 సంవత్సరాలలో కూడా మనకు ఒక ₹1 కూడా రాలే. అంటే 6 గ్యారెంటీలు ఒక బస్సు మాత్రం చేశారు, అది ఉచితంగా, అది వేస్ట్ ఉంటుంది. బస్సు అదొక్కటే వేస్ట్, మిగతా ఏం చేయాలి? వేస్ట్ ఎట్ట అయిద్దండి. హైదరాబాద్ మీ అందరూ హైదరాబాద్ పోయించాను నిన్న మొన్న. నాకు ₹20 చెందినట్టేగా. ఇప్పుడు ఆడమర్చి టికెట్ పట్టుకుని నీకు టిఫిన్ చేసినా భోజనం చేసిన అదే. కేసీఆర్ అంటే అవి ఖర్చు పెట్టుకోవాల్సి, ఇద్దరు తినాలిగా, ఇద్దరు ఖర్చు పెట్టుకోవాలండి. అయితే ఆయన వల్ల ఏం కాలేదండి. పల్లెటూర్లలో కూడా మా పంచాయతీలలో కూడా రేవంత్ రెడ్డి గారు చేసే పథకాలే బాగుండేయండి. ఇప్పుడు 5 గ్యారెంటీలు కూడా అన్ని చేస్తుండే, ఇన్ని బాధలలో కూడా మేము ఓపెన్ చేసుకున్నాం. టీఆర్ఎస్ కొక్కరు ఇస్తున్నారు. ఇప్పుడు ఏం చేసిండు చేసి పనులు ఓవరాల్ కొక్కరిస్తున్నారండి. ఇప్పుడు రేషన్ కార్డు కానొస్తున్నది. ఉచిత బియ్యం అప్పుడు 6,000 దొరకలే, ఇప్పుడు 4,000 దొరుకుతున్నాయి. కరెంటు పిరి అయినా, గ్యాస్ పిరి అయినా, ఇందిరమ్మ ఇళ్ళు పిరి అయినా, చీరలు ఇచ్చారు మొన్న, బస్సులు అన్నీ పెట్టారు అన్నారండి. ఈ చీరలు ఎలక్షన్ కోసం ఇచ్చింటారు. ఎలక్షన్ అంటే కేసీఆర్ ఉన్నప్పుడు దండాలకు వేసారండి. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇచ్చారుగా. కేసీఆర్ అప్పుడు కూడా చీరలు ఇచ్చారు కండి. బస్సు ఎందుకు పిరిగి పెట్టారు అన్నారు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు బిల్లు అయితే బస్సు లేదు, కొన్ని కోట్లు కట్టేదండి మనం. ఇప్పుడు కరెంటు బిల్లు ఒకటి మనం బస్సులో కొన్ని కోట్లు కట్టేది. ₹1,00,00,000 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ గవర్నమెంట్కి పన్ను కట్టారండి. ఇప్పుడు నెల కట్టాల్సి వచ్చినప్పుడు కరెంటు బిల్లు నెలకు 700 వచ్చేది. ఆ 700 ప్రతి ఒక్క ఇంటికి మాపి అయితేనే కావట్లేదండి. ఇప్పుడు అంటే కరెంటు ఫ్రీ పెట్టింది ఫస్ట్ కేసీఆర్ గా అంటుండు. ఫస్ట్ కేసీఆర్ గా పెట్టింది ఫ్రీ బస్సు ఏం పెట్టలేదు కండి. కరెంటు ఫ్రీ ఎప్పుడు పెట్టిండు? కరెంటు బిల్లు కేసీఆర్ ఎప్పుడు పెట్టలే. ₹7 బిల్లు వచ్చేది అప్పుడు. ఓకే, ఇంటికి పిరి లేదు, చాలా పిరి అయిందండి. ఇప్పుడు నెలకి ₹400 వచ్చేది కరెంటు కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు నెలకి ₹7 మిగులుతున్నాయి. కేసీఆర్ చేసే పనులన్నీ మంచిగా ఉన్నాయండి. రేవంత్ రెడ్డి గారు చేసేయండి. ఇప్పుడు వాళ్ళు కొక్కరిస్తున్న వాళ్ళు చేసేది వాళ్ళలో అడిగే హక్కు కూడా లేదు. ఓటు 10 సంవత్సరాలలో 2 ఇళ్ళు కూడా ఇలా ఊళ్ళో 2 సంవత్సరాలలో ఇన్ని పనులు చేసిండు. ఇంకా 3 సంవత్సరాలు ఏం చేయాలా రేవంత్ రెడ్డి గారు? 10 సంవత్సరాలు చేయలేకపోయింది. 2 సంవత్సరాలు ఇందిరమ్మ ఇల్లు బ్లాక్లో అమ్ముకుంటున్న ఆరోపణలు నడుస్తున్నాయి. అమ్ముకోవట్లేదండి. వాళ్ళ పోకారు లేకపోతే
బ్యాగ్ నమ్ముకునే మా కాంగ్రెస్ నాకు ఇలా ఆడలేరు, వాళ్ళు అమ్ముకోవటం. వాళ్ళు డబుల్ బెడ్ రూల్ అమ్ముకున్నారండి. డబుల్ బెడ్ రూల్ అమ్ముకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వేరే వాళ్ళకి రాసి ఇచ్చారు. అప్పుడు కోయిపల్లన్నీ నైట్ పోయి డబ్బులు ఇస్తారు, నైట్ అమ్ముకున్నారు వాళ్ళు. ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసిందంటే ఏం అభివృద్ధి చేసింది 2 ఏళ్ళలో? తుమ్మల ఆచార్య గారు వచ్చిండండి, మా మళ్ళీ మొత్తం చర్లలుగా లైన్ వేసాడండి నీళ్ళు. లిపుటు వెంకటప్పాలం కలిసి లిపుటు చర్లలో వేసిండు మొత్తం. మన అజయ్ గారు వచ్చిండు. ఇప్పుడు అప్పుడు కొత్తగా తీసిన రోడ్లు ఏమీ లేవు. ఇప్పుడు మా ఊళ్ళో పెసరనారాయణ గారు ఉండే, అప్పుడుండే రోడ్ల మీద ఇప్పుడు తుమ్మల ఆచార్య డబల్ రోడ్లు అయితే అది తీసి ఒక డామర్ రోడ్డు వేసుకొని పోయాడు. కంకర దొక్కి లేదు, మట్టి పోయి ఏం లేదు. ఇప్పుడు మరి బునాది లేపినాం, టాపేట పెద్ద ఎక్క బునాది వేసిపోయారు వాళ్ళు. ఆ రోడ్ల మీద ఇప్పుడు ఆయన గెలిపించింది ఏంటికి? మన చేయడానికి ఆ కొద్ది కూడా చేయడా? ఇప్పుడు మా గణాసనం మా ఊళ్ళో 23 బీటీ రోడ్లు వచ్చినాయి మన సంవత్సరంలో. అది 10 సంవత్సరాలు రాలి, ₹1 కోటి పనులు వచ్చాయి. ₹1 కోటి 10 సంవత్సరాలు మా ఊళ్ళో కూడా చేయలేదండి వాళ్ళు. 2 సంవత్సరాలు ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే గెలిచి అభివృద్ధి చేయకపోతే మళ్ళీ వాళ్ళని గెలిపారు కదా. గెలిపామండి. ఇప్పుడు తుమ్మల ఆశ్రయ గారు మా చర్లల్లో 30 చర్లలోకి కాలువ లిఫ్ట్ తెచ్చి చర్లలో నీళ్ళు వేసిండండి మొత్తం. ఇంకా చేస్తాడు తుమ్మల ఆశ్రయ గారు. ఇప్పుడు రోడ్లు కూడా మంచిగా ఉన్నాయి. రోడ్లు కూడా ఆయన వేసిన రోడ్లు ఇవన్నీ. మా ఊళ్ళో ఒక రోడ్ సిమెంట్ రోడ్లు కూడా వాళ్ళు వేసిన మేము వేసినాయి మొత్తం. ఇప్పుడు గ్రామ పంచాయతీ పోటీల్లో పోటీ చేసే అభ్యర్థులు ఏం చెప్తారు మీరు? మేము ఈ చేసిన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పెట్టిన పథకాలే మేము చేస్తాం. కరెంట్ బిల్లు ఒకటి, ఉచిత బియ్యం ఒకటి, రేషన్ కార్డు ఒకటి, ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఒకటి, పిరి బస్సు ఒకటి, ఇంకా పథకాలని చెబుతాం. చేసినాయి ఇవన్నీ. అలా చేయని టీఆర్ఎస్ వాళ్ళు చెప్పండి, ఒకటి చేయలేదు. ఇప్పుడు ఉచిత బియ్యం రావట్లేదా, కరెంట్ బిల్లు రావట్లేదా, ఇల్లు ఇవ్వలేదా, రేషన్ కార్డులు ఇవ్వలేదా, బస్సులు పిరిగి నడవట్లేదా, బస్ స్టాండ్ లాగుతున్నాయి బస్సులు ఏమన్నా, తుమ్మల చర్లలో నీళ్ళు వేయలేదా, ఏం చెప్పుకుంటారు వాళ్ళు? ఒకటన్నా అప్పుడు కేసీఆర్ చేసిన వాళ్ళు ఏం చెప్పుకుంటారు? అప్పుడు తుమ్మలాస్లో టీఆర్ఎస్ వచ్చింది కదా, బీఆర్ఎస్ వచ్చింది కదా. అప్పుడు బీఆర్ఎస్ మాది తుమ్మలాశ్వరరావు బీఆర్ఎస్ ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్నాడు కదా. మాకు అది పాలేరు అప్పుడు. అటు బాగానే చేసిండు. అప్పుడు ఉన్నప్పుడు కూడా ఆయన చేసిండు. ఆయన ఆడుండా టీడీపీలో ఉండా ఆడుండా ఆయన చేసుకుంటూ వస్తూనే ఉండు. అదండి. నా పేరు ప్రియాంక అండి. నేను బీటెక్ చేశాను. ఇప్పుడు నేను చింతగుర్తి గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. మా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి నేను చేస్తాను. మా గ్రామం అభివృద్ధి చేయడానికి, మా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడానికి. మా మావయ్య గారు ఇంతకుముందు సర్పంచ్గా పోటీ చేశారు. చాలా మంచి పనులు చేశారు. రోడ్లు కానీ, దేవాలయం కట్టించడం కానీ చాలా మంచి పనులు చేశారు మావయ్య గారు. ముత్యాలమ్మ గుడి చాలా మంచి పనులు చేశారు మావయ్య గారు. ఇంకా ఏమైనా ఉంటే మా మావయ్య గారి సపోర్ట్తో నేను చేద్దామని. మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కదా, మరి ఇంతకుముందు గతంలో పురుషులు నిల్చోరు కదా, ఇప్పుడు మహిళలు నిల్చోవడం వల్ల మీరు ప్రజల్లో గ్రామాల్లో మీరు వాళ్ళు చెప్పే పనులు చేయగలుగుతారా? మా వంతు మేము చేయడానికి ట్రై చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం మా వంతు మేము. గ్రామంలో ఎక్కువ పారిశుద్ధ్య సమస్యలు ఉంటాయి, అదేవిధంగా కరెంటు కానివ్వండి, డ్రైనేజ్ సమస్యలు ఉంటాయి. ఆ సమస్యను ఎలా ఎదుర్కొంటారు? చాలా వరకు మా గ్రామం అభివృద్ధిలోనే ఉందండి. ఇంకా ఏమైనా ఉంటే మా వంతు మేము చేస్తాము తప్పకుండా అభివృద్ధి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు కానీ రాకపోతే కొంతమంది ఆరోపణలు చేస్తే చాలా వరకు వచ్చాయండి మా ఊళ్ళో. ఇంకా ఏమైనా ఉంటే అవి కూడా చేస్తాను. ఇప్పుడు మీరు సర్పంచ్ పోటీ చేస్తారు కదా, ప్రజలకు ఏం చెప్తే వెళ్తారు? నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. అది ఖచ్చితంగా గెలిచి తుమ్మల నాగేశ్వరరావు గారికి రేవంత్ రెడ్డి గారికి కానుకగా ఇస్తాను. అంటే మీరు ఓట్లు ఆడడానికి వెళ్తారా? ఏం చెప్తారు ప్రజలకు? మా మావయ్య గారు చేసిన అభివృద్ధి కనిపిస్తూనే ఉంది ఊళ్ళో, అది చూసే ఓటేయమని చెప్తామండి. అంటే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఎలాంటి పథకాలు చేశారు రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చేసిందని ఏం చెప్తారు? ఇల్లు ఇచ్చారండి, ఇందిరమ్మ ఇల్లు చాలా మందికి ఇల్లు ఇచ్చారు. పారిశుద్ధ్య సమస్యలు, కరెంటు, ఫ్రీ కరెంట్ అండి, ఉచిత బస్సు చాలా వరకు చేశారండి. 6 గ్యారెంటీల్లో ఒకటే బస్సు ఇచ్చారు, మిగతా ఇవ్వలేదని చెప్పి ఆరోపణలు వస్తుంది. ఏంటండి? 6 గ్యారెంటీల్లో ఒకటి బస్సే ఒకటి ఇచ్చారు, మిగతా ఇవ్వలేదని చెప్తారు. ఇల్లులు వచ్చాయండి, చాలా వరకు వచ్చాయి, మిగిలినవి కూడా అమలు చేస్తారు త్వరలోనే. థ్యాంక్ యూ. ఐఎమ్ శివరామకృష్ణ, సన్ ఆఫ్ కోటయ్య. తమ్మినేని నాగేశ్వరరావు గారు అనే మనిషి మా ఊరికి ఎన్ని చేయాలో అన్నీ చేశారు. ప్రతి విషయము, ఏ విషయం అవసరమో ఆ విషయం అంతా చేశారు. ఏమన్నా మిగిలిందంటే నెక్స్ట్ మా ప్రియాంక వస్తుంది, మా ప్రియాంక చేసిద్ది, ఖచ్చితంగా అవుద్ది.
జరిగిద్ది ఖచ్చితంగా. టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి ఏంది జరగలేదా? ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉన్నా కూడా ఇక్కడ ఈయన అప్పుడు లేడు, కానీ అయినా సరే ఫండ్ తెచ్చుకున్నాడు, కష్టపడ్డాడు, చేశాడు. ఊరంతా ఎంత నీట్గా చేయాలో అంత నీట్గా చేశాడు. చూడండి మీరు ఈ రోడ్డు చూడండి, మా ఊరు వచ్చి మా రోడ్డు చూడండి, ఎంత నీట్గా ఉంటుందో అంత నీట్గా ఉంటుంది. డ్రైనేజ్ కానీ ఏది కానీ ఒక చిన్న విషయం కానీ తప్పు అనేది విషయమే లేదు. ఊరి కోసం కష్టపడ్డాడు మనిషి, ఊరి కోసమే కష్టపడ్డాడు ఖచ్చితంగా నాకు తెలిసి. నా పేరు సుధగాను గోపయ్య అండి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు, చింతగుత్తి గ్రామం. సర్పంచ్ ఎలక్షన్లో పల్లెల్లో వరకు కాంగ్రెస్ పార్టీకి బలమైన పవనాలు ఇస్తున్నాయండి. ప్రజలందరూ కూడా సన్నబియ్యం పథకానికి, ఇందిరమ్మ ఇళ్ళకి 10 సంవత్సరాల నుండి ఇందిరమ్మ ఇళ్ళకు నోచుకోక ప్రజలందరూ ఏ ఊరు పోయినా కూడా ఇందిరమ్మ ఇల్లు, ఏ బజారు పోయినా కూడా దర్శనం ఇస్తున్నాయి. ప్రజలందరూ కూడా ఎప్పుడు అని గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీని అన్ని చోట్ల కూడా అభ్యర్థిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారండి. ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధిక సంఖ్యలో మద్దతు తెలుపుతున్నారు. ఊర్లలో విలేజ్లలో బ్రహ్మరథం పడుతున్నారండి. 6 గ్యారెంటీల్లో ఒక్కటే అమలైంది, మిగతా అమలు కాదని చెప్పి ఆరోపిస్తారు బీఆర్ఎస్ నాయకులు. ఏం చెప్తారు? ఒక్కటండి, మా గ్రామంలో చూసుకుంటే మా చింతగుత్తి గ్రామం బీఆర్ఎస్ పరిపాలన 10 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి వచ్చిన పథకం ఒక్క పేరు చెప్పండి, మీరే చెప్పండి. ఏం లేదు. ఈరోజు ప్రతి ఇంట్లో 3 పూట్ల సన్నబియ్యంతో తింటున్నారండి ప్రతి పేదవాడు. 500 ఇళ్ళు ఉంటే 500 ఇళ్లలో కూడా సన్నబియ్యంతో తింటున్నారు. మా ఊరికి వస్తే ప్రతి బజార్లో కూడా ప్రతి వీధులలో కూడా 2-3 ఇందిరమ్మ ఇళ్ళు ప్రారంభమైనవి. ఈ యొక్క రఘునాథపాలెం మండలంలో 1-2 విలేజ్లలో తప్పితే బీఆర్ఎస్ పరిపాలనలో 10 సంవత్సరాల పరిపాలన కాలంలో ఒక 20-30 ఇళ్ళు తప్పితే కట్ల ఒక విలేజ్కే ఇప్పుడు మేము 100 ఇళ్ళు 50 ఇళ్ళు ఇస్తున్నాం. ప్రతి బజారుకు పోయినా కూడా ఇందిరమ్మ ఇళ్ళు దర్శనం ఇస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని ఆదరించడానికి ప్రజలందరూ కూడా అన్ని తరగతుల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మంచి ఫలితాలు కూడా వస్తాయండి. అంటే మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ రఘునాథపాలెంని బాగా అభివృద్ధి చేసి చెప్తారు. ఒకటే అండి, మీరు అన్నారు కదా 6 గ్యారెంటీలు. అజయ్ కుమార్ గారిని రమ్మనండి, ఏ విలేజ్ కానీ రమ్మనండి, ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చిండో చెప్పాలి. 10 సంవత్సరాల్లో మా 2 సంవత్సరాల పరిపాలన కాలంలో ఏ బజార్ కన్నా వెళ్ళండి, ఎన్ని ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో చూడండి. ప్రతి ఇంటికి ప్రతి విలేజ్లో కూడా ఎన్ని పథకాలు ఇచ్చిండో అజయ్ కుమార్ని చెప్పానండి. విలేజ్ రోడ్లు అభివృద్ధి చేస్తారు కదా, రోడ్లు ఇప్పుడు కూడా డెవలప్ అవుతూనే ఉన్నాయండి. తుమ్మల నాగేశ్వరరావు గారి పరిపాలన కాలంలో ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లోనే మా చింతగుత్తి విలేజ్ చూసుకుంటే ఒక 1500-2000 పాపులేషన్ ఉన్న విలేజ్లోనే 60 లక్షల రూపాయల రోడ్లు ఇచ్చిండండి. మరి రీసెంట్గా ఒక 40 లక్షల రూపాయలకి ఆర్డర్స్ వచ్చి ఉన్నాయి. ఇంకా ప్రజలకి ఏం కావాలండి, మా విలేజ్కి ఒక 50 ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ అయి ఉన్నాయి. 50 ఇళ్ళు, ప్రతి ఒక రేషన్ కార్డులు ఒక 100-150 రేషన్ కార్డులు ఇచ్చినాం. ప్రతి గల్లీకి కూడా ఇల్లు లేని పేదవాడు ఎవడైనా ఉంటే మా మంత్రి గారు ఒకటే చెప్తున్నారు నినాదం. మా మంత్రి గారు అయిన తుమ్మల నాగేశ్వరరావు గారు గుడిసె పొడుగు తీసుకొని రండి, ఇందిరమ్మ ఇల్లు సాయంత్రమే తీసుకొని పోండి అంటాడు. ఇందిరమ్మ ఇల్లు సాయంత్రమే నేను ఇప్పిస్తా, గుడిసె పొడుగు చూపించను అంటాడు. గుడిసె లేని గ్రామాలనే ఆ రాజు ఇందిరమ్మ కలలు కన్నా యొక్క పేదల రాజ్యాన్ని పేదరికాన్ని పోగొట్టి పేదలందరినీ దారిద్ర్యకు ఎగువగా వచ్చేటట్టు చేయటమే లక్ష్యంగా మా కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు వెళ్తుందండి. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అంటే బీసీలకి 42% ఇస్తాను చెప్పి కనీసం 17% ఇస్తాను చెప్తుంది. దీని మీద కాదండి, బీసీలకి 42% ఇవ్వడానికి ఇప్పుడు కూడా మా ప్రభుత్వం కట్టుబడింది, మా పార్టీ కూడా కట్టుబడింది. కానీ రాజ్యాంగం ప్రకారం కేంద్రంలో పార్లమెంట్ చట్టం చేయాలి కాబట్టి అన్ని విధాలుగా మా ముఖ్యమంత్రి గారు అన్ని ప్రయత్నాలు చేశాడు. శాసనసభలో చట్టం చేశాడు, ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు కుయుక్తులతోని కోర్టులలో అడ్డుకోవడం జరిగింది. మీకు కూడా తెలియదు కాదు, కోర్టులలో రాష్ట్ర ప్రభుత్వాలు దేవుని అడగదు, ఆ చట్టం చేయండి. కాబట్టి మేము దాని విధంగా ముందు కూడా 42% రిజర్వేషన్కి మా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. అంటే బీసీలకు 52% వచ్చిందంటే ఎందుకు ఇంత తక్కువ వచ్చిందని బీసీలు ఆగ్రహం వేసింది. 52% వచ్చిందంట ఈ బీసీలకి 50% వచ్చింది. రిజర్వేషన్ 50% వచ్చింది అంటున్నారా? తక్కువ వచ్చిందంట రిజర్వేషన్. ఈ మండలంలో తక్కువ వచ్చింది అంటున్నారు, అంతేనా? అంటే మండలంలో తక్కువ రావడం ఒకటే అండి, జిల్లాని యూనిట్కి తీసుకున్నారు. అక్కడ జిల్లాని యూనిట్కి తీసుకున్నప్పుడు జిల్లాను చూడాలి, కానీ మండలంలో చూస్తేట జిల్లాని యూనిట్కి తీసుకొని ఇక్కడున్న రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎంతవరకు బీసీలకు రావాలో అంతవరకు ఇచ్చారు, అంతే. అంటే ఈ జిల్లాలో మన చాలా తక్కువ 17% వచ్చిందంటారు బీసీలకి. లేదండి, జిల్లాలో లాస్ట్ ఇంతకుముందు రిజర్వేషన్ ప్రకారం చూసుకోండి మీరు, ఇంతకుముందు ఎంత వచ్చిందో అంత పర్సెంట్ ఇవ్వడం జరిగింది. మీరు గెలిచే సర్పంచ్లకు ఏం చెప్తారు? మీరు గెలిచే సర్పంచులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు
మున్ముందు ఇప్పుడు గ్రామ పంచాయతీల సర్పంచులు అందరు ప్రజలకు పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి వచ్చేటట్టు చేసి అందరూ ఆ పథకాలు అవలంబించేటట్టు చేసి మున్ముందు కూడా గ్రామాల అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటున్నాను. 2 ఏళ్ళు పాలించిన రేవంత్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి చేశారు? 2 ఏళ్ళు రేవంత్ రెడ్డి అభివృద్ధి మాకు స్పష్టంగా కనిపిస్తుందండి. మా విలేజ్లోనే ఒక 30-40 ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ అయినాయి సార్. కరెంటు ఉచితం వస్తుంది, ప్రతి ఇంటికి కరెంటు ఉచితం వస్తుంది, ప్రతి ఇంటికి ఉచిత రేషన్ బియ్యం వస్తుంది, ప్రతి ఇంటిలోన ఆడ మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. ఒక 3 పథకాల పేర్లు చెప్పండి బీఆర్ఎస్ గవర్నమెంట్లో అట్లా ప్రతి ఇంటికి వచ్చిన పథకం పేరు చెప్పానండి, ఏముండదు. ఒక ఉన్న వాళ్ళకి దోచిపెట్టారు. 400-500 ఎకరాలు ఉన్న భూస్వాములకి రైతు బంధు ఇచ్చిందంటే కేసీఆర్, వాళ్ళే దోసుకున్నారు, దాచుకున్నారు. బంగారం ఇస్తాను ఇలే కదా, బంగారం అన్ని బీఆర్ఎస్ గవర్నమెంట్లో అన్నీ ఇస్తామని చెప్పి 10 సంవత్సరాలు పరిపాలించి చాలా ఎగ్గొట్టారు. నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి అన్నాడు, ఎన్నో అన్నారు. కానీ 1 by 1 రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల్లో మినిమం 70% ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. ఇంకో 30% ఉన్నా కూడా అవి కూడా రాబోయే 3 సంవత్సరాల కాలంలో అన్ని పంచాయతీలో ఉన్న సర్పంచులు గెలిచిన తర్వాత మీ అందరికీ పేద మధ్యతరగతి ప్రజలకు అందిస్తాం. బి రాజా, భానుత్ రాజా, శివాయగూడెం. ఎవరు గెలుస్తారు? బీఆర్ఎస్ గెలుస్తుంది శివాయగూడెంలో. బీఆర్ఎస్ మెజార్టీ ఉంది. అభివృద్ధి ఎలా ఉంది శివాయగూడెంలో? చాలా 2 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం బాగా అభివృద్ధి పనులు చేసింది. దానివల్ల ప్రస్తుతానికి మాకేం ఉపయోగం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కొంచెం చాలా రోడ్లు కానీ వీధి రేట్లు కానీ మా క్యాండిడేట్ చేగు ప్రదీప్ కానీ చేసిన పనులు చాలా అభివృద్ధి ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ఊరికి వచ్చిన 0 వీధి రేట్లు కూడా సరిగ్గా లేవు. 6 గ్యారెంటీ పథకాలు అమలు చేసినట్టు చెప్తారు. మా ఊర్లో అయితే 1-2 అయినాయి. మాలాంటి వాళ్ళకి అయితే ఏం లేదు, 0, ఏమీ కాలేదు. ఎందుకని అంటే ప్రభుత్వం చాలా బడ్జెట్ లాస్ ఉంటున్నాయి కదా, దానివల్ల కొంత. కేసీఆర్ 7,000 కోట్లు అప్పు చేసినట్టుగా. 7,000 కోట్లు అప్పు చేయలే కదా, 2,80,000 కోట్లే అప్పు చేసిండు కేసీఆర్. ఈ 2 ఇయర్స్లో రేవంత్ రెడ్డి అప్పు చేసిందేమో 2,90,000 కోట్లు, 3 లక్షల కోట్లు అప్పు చేసిండు అంతే. కేసీఆర్ అప్పు చేసింది 2,80,000 కోట్లే. కేసీఆర్ చేసిన అప్పులే కడుతున్నట్టు, వడ్డీలు కడుతున్నారు. వడ్డీలని వాళ్ళు చెప్పుకునేదే, ప్రస్తుతానికి ఏసీఎం అని అంతేగా చెప్పుకునేది. వాళ్ళ డబ్బులు వాళ్ళు కొట్టుకునేదే కదా, అది కామనే కదా. అది రాబోయే రోజుల్లో గెలుస్తుంది. రాబోయే రోజుల్లో మ్యాక్సిమం బీఆర్ఎస్ గెలుస్తుంది 100%. ఎందుకంటే పరిపాలన కూడా అంతంత మాత్రమే ఉంది కదా, బీఆర్ఎస్ గెలుస్తుంది 100%. నా ఉద్దేశం బీఆర్ఎస్ గెలుస్తుంది. అధికార పార్టీ గెలుస్తుందని చాలామంది చెప్తారు కదా. ఇక ఎవరిది వాళ్ళే చెప్పుకుంటారు కదా, కానీ అభివృద్ధి మాత్రం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే బాగా జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంతంత మాత్రమే జరుగుతుంది, పెద్దగా అభివృద్ధి ఏమీ లేదు. ప్రస్తుతానికి అయితే బీఆర్ఎస్ గెలుస్తుంది. నా 100% బీఆర్ఎస్ కొట్టుకొని వస్తుంది. అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ కొట్టుకొని వస్తుంది. అంటే కేసీఆర్ అధికారం ఎమ్మెల్యే గెలిచి కూడా ఇంతవరకు అసెంబ్లీ రావట్లేదా? అంటే ఆయన హెల్త్ ప్రాబ్లం సరిగా ఈ మధ్య కాలు ప్యాచర్ అయింది కదా, ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు ప్రభు, అంతే. దానివల్ల అంతే. ఇక మిగతా హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ వస్తూనే ఉన్నారు కదా. వీళ్ళు అసెంబ్లీకి రానప్పుడు అభివృద్ధి అంటే ఎమ్మెల్యే గెలిచింది కదా, అనేక పథకాలు తిరగాలి కదా, రాకుండా ఇంట్లో కూర్చుంటే రాజీనామా చేయాలంటారు కొంతమంది. ఆయన వయసు కూడా 70+ ఉంది కదా, ఇక కాలు ప్యాచరు, పైగా కొంచెం హెల్త్ బాగోలేదు ఈ మధ్య కూడా. మీడియాకు మనం చూస్తూనే ఉన్నాము, పేపర్ చూస్తూనే ఉన్నాము. ఆయన హెల్త్ పరంగా రావట్లేదు. అంతేగాని ఒక్కసారి బయటకు వస్తూ ఉంటే మాత్రము జనాలు కానీ మీడియాలు కానీ ఇలా ఎగపడితే మనకు తెలుసు కదా, తెలిసిందే అది. దానివల్ల ఆయన హెల్త్ పరంగా రావట్లేదు అంతే. రేపు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇటు వార్డు మెంబర్లు కానీ సర్పంచ్ ఏం చెప్తారు మీరు? మా శివాయగూడెంలో అయితే 100% వార్డు మెంబర్లు కానీ సర్పంచ్ ఎలక్షన్లు కానీ బీఆర్ఎస్ గెలుస్తుంది. ఛాలెంజ్ అది పక్క. పంచాయతీ ఎన్నికలు రాబోయే రోజుల్లో ఏ పార్టీ గెలుస్తుంది? ఏ ఊరు అభివృద్ధి ఎలా ఉంటుందో ఆ ఊరు ప్రజలు చూసి ఆ నాయకుని ఎన్నుకొని ఖచ్చితంగా ఓటేస్తారు. మా ఊరు అయితే శివాయగూడెం, మాది రఘునాథపాలెం మండలం. మా ఊర్లో అయితే గుళ్ళు కానీ రోడ్లు కానీ లైట్లు కానీ, మా ఊరు మీద ఇలాంటి పెద్ద పెద్ద లైన్లు కరెంట్లు కానీ, మా ఊరి చెరుకూరు ప్రతిపని సర్పంచ్ ఆయన. మా ఊరు చాలా అభివృద్ధి చాలా ఉంది, ఒకసారి వచ్చి చూడవచ్చు మీరు. ఏ పార్టీ గెలుస్తుంది? టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. ఎందుకని? అభివృద్ధి ఉంది కాబట్టి. అధికార పార్టీ లేదు కదా, అధికార పార్టీ లేదు కదా, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కదా. జనాల మనసులో ఉంది కదా, చేసిన పనులు ఉంటాయి కదా, ఇవాళ సాయం చేసినోడు రేపు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ళు గడిచింది కదా, ఎలాంటి అభివృద్ధి చేసింది? ఏం చేసిందంటే ఇంక నాకేమైతే కాంగ్రెస్ పార్టీ తరపున ఏం రాలేదు సార్, ఏం చేయలేదు. ఏం వచ్చింది? ఏం రాలేదు. గ్యారెంటీ పథకాలు ఉన్నాయి. కరెంట్ బిల్ ఒకటి వచ్చింది, ఫ్రీ బస్ వచ్చింది, ఇంకంతే.
ఇంకా ఆడవాళ్ళకి 2500 రూపాయలు రాలే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఉంది? బాగానే ఉందండి, బాగానే ఉంది. శివగూడ గ్రామంలో చెరుకూరు ప్రదీప్ తప్ప ఎవ్వడు గెలిచే మగవాడు లేడు ఆడ. నేను చెప్తున్నా క్యాండిడేట్. ఇంకోటి ఏది చేసినా కూడా, ఏది చెప్పినా ఏది చేసినా కూడా ప్రదీప్ గారు అనేది, చెరుకూరు ప్రదీప్ గారు అనేది ప్రతి ఒక్క విషయంలో ఏ క్యాండిడేట్కైనా మంచి ఉన్నా చెడు ఉన్నా ఊళ్ళోకి వచ్చి మాట్లాడే మగవాడు ఆయనే. వాడి మీద డేడు మాట అసలు వాడి వీడు అనొద్దు మీడియా ముందు, సారీ వాడి వీడు అనొద్దు ఏదైనా మీడియా ముందు. నేను చెప్పేది ఆయన తప్ప ఎవరు లేడు. పార్టీ గెలుస్తుంది? టీఆర్ఎస్ పక్క. ఆల్రెడీ 2 ఎగిరి అయినాయి, వాట్సాప్లో వచ్చేసినాయి, 2 అయినాయి. ఇది కూడా నైట్కల్లా అయినా కూడా చెప్పలేము. నైటు రేపు పొద్దునపూట 10 రేపు ఈ టైంకల్లా అయినా కూడా చెప్పలేము. వాగ్రామం. ఈ 2 ఏళ్ళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది? లేదు, రైతు బంధు అనేది ఇప్పుడు 3000 కోట్ల కోసం వాడు ఓట్లు పెట్టిండు రేవంత్. ఏదే మోడీ ఏమన్నాడు తెలుసా? 3000 కోట్లు నీకు నెల 24 కల్లా కంప్లీట్ అయ్యి ప్రమాణ స్వీకారం చేస్తే సర్పంచుల డబ్బులు తాను పెట్టిండు. అది ప్రతి ఒక్క మీడియా తెలుసు, మీకు కూడా తెలుసు. మా తమ్ముడు చేసేది కూడా విలేకరే, సురేష్ ఆకులు సురేష్. మా రజనీ మావ చేసేది విలేకరే. నేను చెప్పేది ఏంటంటే చెప్పేదేనండి, ఇప్పుడు ఓట్లు అర్జెంటుగా 17 గ్యాప్ ఇచ్చి దేనికి పెట్టిండు వాడు? 3000 కోట్ల కోసం పెట్టిండు. 3000 కోట్ల కోసం పెట్టిండు. దేనికి ఆయన పెట్టిండా? అవునా కాదండి? మీకు కూడా అంటే ఇన్ని సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇన్ని సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఎలక్షన్లు ఆఫ్ చేశారు కదా, లేట్ అయినాయి కదా, దానివల్ల కాంగ్రెస్లో పెట్టింటారు. చాలా ఇబ్బంది. ఆటో వాళ్ళకి ఇబ్బందే, ఫ్రీ బస్ పెట్టి. ఆటో కార్మికులు ఉన్నారు, ఆటో వాళ్ళకి ఇబ్బందే. ప్రతి ఒక్క మహిళ ఫంక్షన్ పోయినా కూడా 10 మంది ఇలా పడతారు, ఆటో ఎక్కుతారు, వాళ్ళకి ఇబ్బంది. రైతు బంధు అన్నాడు, రైతు బంధు వేస్తాడా? 500 బోనస్ అన్నాడు, బోనస్ వేసిండా? మరి వడ్లకి 500 బోనస్ అన్నాడు, అది వేసిండా? ప్రతి ఒక్కటి. మహిళకి 2500 అన్నాడు, వేసిండా? నువ్వు మొత్తం దాచుకొని సూడి కేసులు ఆడుకో పంపిస్తే మళ్ళీ ఒక 6 నెలల ముందర గ్యాప్లో వదులుదామని చూస్తున్నావు. ఆల్రెడీ మీటింగ్ మీకు కూడా తెలుసు. నేను డైలీ కేసీఆర్ చేసిన అప్పులే కడుతున్నాడు ఇంతవరకు. ఏం చేసిండండి ఆయన? 10 సంవత్సరాలు చేసిన అప్పుడు నువ్వు 2 సంవత్సరాలు నిండా ముందే చేసినావుగా. 2 సంవత్సరాలు నిండా ముందు కూర్చున్నావు గీడ. ఇదే కోచలక మండలంలో ఆకులు సీన నేను చెప్పి పెట్టినేం కాదు, నేను ఉన్నవాసం చెప్తాను. తిరుగులేదండి, అది బీఆర్ఎస్ పక్క. అది అల్లో తిరుగులేదు, ఆకులు సీన అవసరం. ఏది ఉన్నా కూడా మా ప్రదీప్ మా కోసం ఎక్కడికైనా వస్తాడు. అందుకనే ప్రదీప్ అంటే మాకు చాలా టీఆర్ఎస్ఏ కలుచుద్ది మా ఊళ్ళో. బీఆర్ఎస్ఏ కలుచుద్ది, గెలవదు మా ఊళ్ళో. మాకు కాంగ్రెస్ ఫస్ట్ నుంచి ఇష్టం ఉండదు. మాకు వాళ్ళు క్యాండిడేట్ అంటే అసలే ఇష్టం ఉండదు. వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు మా ఊళ్ళో, అందుకనే మాకు ఇష్టం ఉండదు. బీఆర్ఎస్ ఏం పని చేసింది? బీఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి చేసింది? అలాంటి రోడ్లు ఇప్పించారు, కానీ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించిండు, సోటు లేని వాళ్ళకి సోటు ఇచ్చిండు, అన్ని ఇచ్చారు. బీఆర్ఎస్ ఇల్లు ఇస్తుందిరా, ఒక్క ఇల్లే ఇచ్చారు. మా టీచర్లకి పని ఫ్రీ బస్సులు అన్నారు. టీచర్లు జాబులకు ఉన్న వాళ్ళకే ఫ్రీ బస్ పనికి వస్తుంది. మాకేం పనికి వస్తుంది? మీరు రోజు పనులకు వెళ్ళేటోళ్ళం, చాలా వెళ్ళేటోళ్ళకి ఇంకేమనాలి? రైతు బంధు అన్నాడు, ఆడవాళ్ళకి డబ్బులు అన్నాడు, ఇంటికి మిల్లర్ వాటర్ అన్నాడు, ఇప్పించిండా? పోసిండా? తులం బంగారం కాదు, 3 తులాలు ఇస్తాడు పెళ్ళి అయిన వాళ్ళకి. బీఆర్ఎస్ వాడు ఇచ్చిన డబ్బులు కూడా ఇవ్వట్లే. ఎవరు మీది? మాది శివాయిగూడెం, రఘునాథపాలెం మండలం. పేరు? శారద. సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? టీఆర్ఎస్ఏ. ఎందుకని? అంతే, మా గ్యారెంటీ. మాకేం చేయలేరు రేవంత్ రెడ్డి. మాకు ఇల్లు ఇచ్చినా కూడా తీసేసాడు. మాకు అందరికీ ఇల్లు ఇచ్చి మాకు 2 కుటుంబాలకి ఇల్లు కూడా ఇలే. మేము ఒక్క ఇంట్లోనే 5 ఫ్యామిలీలు ఉంటున్నాం. మాకు బాగా ఇబ్బందిగా ఉంది, అయినా మాకు ఇలే ఇల్లు. అందుకనే మేము టీఆర్ఎస్ఏ వస్తాం. టీఆర్ఎస్ మీదనే మాకు అభిమానం. టీఆర్ఎస్ పార్టీ మాకు అన్ని చేసింది టీఆర్ఎస్ పార్టీలోనే చేసినాం మేము. మాకేం చేయలే వాళ్ళు. రేవంత్ రెడ్డి 500 ఎత్తా అన్నాడు, అది వేయలే. పింక్షన్ ఏదో పెంచుతా అన్నాడు, అది వేయలే. అది కళ్యాణ లక్ష్మి కూడా ఆయన 1,16,000 ఇస్తే తులం బంగారం ఇస్తా అన్నాడు. తులం బంగారం లేదు, ఒక నగలు కూడా లేదు, 1,16,000 కూడా లేవు మాకు. ఫ్రీ బస్ ఇచ్చిండు, కానీ ఎందుకు జుట్టు పట్టుకొని కొట్టుకోవడమే అవుతుంది. ఎప్పుడు చూసినా అసలు సీటే లేవు, ఏమి ఉండవు. ఏదైనా ఉంటే మాకు ఆ సర్పంచ్ ఇది అది లేదు, మా మాజీ సర్పంచే చూసుకుంటాడు మాకు. మేము ఖమ్మం పోయినా, ఏది చేసినా, మేము హాస్పిటల్ పోయినా ఏ అధికారులు రారు, ఏం రారు. మా ఊళ్ళో చిన్న గుడ పెట్టుకుంటే వాళ్ళ తప్పు ఉన్నా మాకే పోయి లోపలేస్తారు. ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తాడంట. టీఆర్ఎస్ వాళ్ళకి పేరున్నా కూడా ఇవ్వలే మాకు. టీఆర్ఎస్ వాళ్ళకి పేరున్నా ఇవ్వలే మాకు. ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకే వాళ్ళ పేరు వచ్చింది కూడా తీసేశారు. మీకెందుకు ఇస్తాం, మీ అధికారం పార్టీ మాది, మేమే కట్టుకుంటామని మాకు ఇల్లు ఇలే, మాకేం ఇలే, మాకు ఏం కూడా సహకారం చేయలే కాంగ్రెస్ వాళ్ళు. టీఆర్ఎస్ పార్టీ గెలుస్తాయి మాకు. టీఆర్ఎస్ఏ మేము. టీఆర్ఎస్ పార్టీ అంటే ఈసారి కేసీఆర్ వస్తాడంట. కేసీఆర్ పక్కా వస్తాడు.
కేసీఆర్ మెజార్టీతో వస్తాడు మా ఊళ్ళో కేసీఆర్కే ఇస్తాం మేము కేసీఆరే వస్తాం ఏం చేసిండు ఆయన ఎవరు తప్పు ఉన్నా తప్పు న్యాయం ఏం చేయకుండా అందరికీ లోపలేసి పడేస్తారు వాళ్ళు వచ్చి మాకు కొట్టినా కూడా మాకు సహకారం ఏమి ఉండదు మీకెందుకు చేయాలి మీరు ఏ పార్టీ అడుగుతారు అంతే అడుగుతారా ఒక ఊళ్ళో ఉన్నప్పుడు ఏముంది ఏం జరుగుతుంది ఏదని అన్నీ ఆలోచించాలి మరి కవిత బయటికి ఉంది కవిత బయటికి వెళ్ళింది కవిత వెళ్ళినా వాళ్ళ బాధలు వాళ్ళకే ఉంటాయి పైన మా బాధలు మాకుంటే మేము చెప్తున్నాం మళ్ళీ రిటర్న్ కేసీఆర్ దగ్గరే వచ్చింది ఆమె కూడా ఎటు పోదు